నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత ఎమ్మెల్యే సహకారంతో గత ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించుటకు సంజయ్ నగర్ లో జీపీ కార్యాలయం ఎదుట 609 సర్వే నెంబర్ కలిగిన భూమిలో 5 కుంటల స్థలంను పంచాయతీ సర్పంచ్ మరియు కమిటీ సంతకాలతో తీర్మానంతో పంచనామా చేసి 4 వైపులా హద్దులతో కూడిన స్థలాన్ని బాలాజీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వడం జరిగిందని, అయితే ఆ భూమిని కొందరు కబ్జా చేసి వేరే స్థలంలో పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేపించడం విడ్డూరంగా ఉందని ఇల్లందు మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ కుమార్ కోఆప్షన్ గాజీ ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. బాలాజీనగర్ పంచాయతీ దాస్యం ప్రమోద్ని ఇక్కడ ఎంపీడీసీని మండల వైస్ ఎంపీపీ గారిని నేను కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ పోయి ఉంటేనే బాలాజీనగర్ పంచాయతీలో గత 7 నెలల క్రితం గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇల్లందు గత ఎంఆర్ఓ రెవెన్యూ ఎంఆర్ఓ కృష్ణవేణి ఎంఆర్ఓ గారు ప్రభుత్వ బిల్డింగ్ ప్రొసీడింగ్ ఇచ్చిన కలెక్టర్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళంగానే వాళ్ళు ఇక్కడ గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్ గారు సెక్రటరీ గారికి 5 గుంటల భూమిని 609 సర్వే నెంబర్ గల భూమిని ప్రభుత్వ భూమిని సింగరేణి నుంచి రెవెన్యూకి ఇవ్వడం జరిగింది. వారి ద్వారా మాకు పంచాయతీ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు శాసనసభ్యులు కోరం కనకయ్య గారు మిస్గైడ్ చేసి కొంతమంది సర్పంచ్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వ భూమి పంచనామా చేసిన రెవెన్యూ భూమిని శంకుస్థాపన చేయకుండా ఆయనకు తెలియకుండా అకస్మాత్తుగా ఒక ట్రైబల్ భూమిని ఒక ముగ్గురికి ఒక ట్రైబల్ భూమిలో శంకుస్థాపన చేసి కావాలని చేశారు. కానీ కనకయ్య గారు ఎమ్మెల్యే గారు కాబట్టి దయచేసి వారిని కోరేది విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేసి పక్కదావ పట్టిస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని ఒకసారి ఆలోచించి రెవెన్యూ వాళ్ళు పంచనామా చేసి 5 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఎక్కడుంటే ఆ పంచాయతీ బిల్డింగ్ని అభివృద్ధిని దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి, కోఆపరేషన్ చేయండి తప్ప కొంతమంది ఫేక్ కాగితాలు తీసుకొచ్చి కొంతమంది చోటా మోటా నాయకుల్ని మీ దగ్గరకు వచ్చి కొంతమంది తిరగడంలో దయచేసి ఆలోచించి అభివృద్ధి కోసం పంచాయతీ బిల్డింగ్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎక్కడ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారో అక్కడనే పని పూర్తి చేయడానికి మీ అందరూ సహకారాలు ఇవ్వడానికి మీ అందరం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. దయచేసి ఇవే కాదు కొన్ని వచ్చే అభివృద్ధి విషయంలో కూడా మీతో పాటు మేము ప్రజాప్రతినిధులుగా కలిసిమెలిసి పనిచేయడానికి కూడా మేము మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే సర్పంచ్ గారు ఆల్రెడీ రెవెన్యూ ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టింది వాస్తవం కాదా మీరు ఒకసారి చూడండి. దాంట్లో సెక్రటరీ గారు 7 నెలల నుంచి ఆ గుడిసెలు తీయకుండా రెవెన్యూ వాళ్ళు పంచనామా ఇచ్చిన రిపోర్టు కూడా మీరు పక్కదో పెట్టి ఆ సర్పంచ్ గారి ఇచ్చిన ఆశిస్తారో మాకు తెలియదు. కానీ సెక్రటరీ గారి ఎందుకు ఆలోచన చేస్తుందో సెక్రటరీ గారు కూడా మేము కూడా ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ డిపిఓ గారికి కలెక్టర్ గారికి సర్పంచ్ గారి మీద సెక్రటరీ గారి మీద మీ స్థానిక గ్రామ పెద్దల సహకారంతో మేము ఒక పంచాయతీ ఎంపీడీసీగా జిల్లా అధికారులకు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోదలిచాం. అవసరమైతే ఈ భూమి ఎందుకంటే పంచాయతీ బిల్డింగ్ మాకు పూర్తి కావాలి, కానీ ఏదో ప్రైవేట్ భూమిలో ప్రైవేట్ పట్టదారుల భూమిలో వేస్తే మళ్ళీ కూడా ఇప్పటికే 7 నెలలు జరిగింది. గతంలో కూడా మళ్ళీ ఇంకో 6 నెలల సంవత్సరం మళ్ళీ కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ పోతే పెండింగ్ పడటం వల్ల దయచేసి గవర్నమెంట్ ఎక్కడ రెవెన్యూ వాళ్ళు ఇచ్చిందో అక్కడే కట్టేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సెక్రటరీ కావాలని సర్పంచ్ కావాలని వాళ్ళు వేసిన ప్రభుత్వ భూమిలో జాగ్రత్తలు కూడా మేము ట్రైబల్ కోర్టుకి వేస్తాం, కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి వెళ్తామని చెప్పి దయచేసి మా పంచాయతీ బిల్డింగ్ ప్రభుత్వ భూమిలో కావాలి దయచేసి ఏమని చెప్పి మేము మరొకసారి కోరం గారిని మేము విజ్ఞప్తి చేసి కోరుతాం. నిన్న బాలాజీనగర్ గ్రామ పంచాయతీలో గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారు వచ్చి గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఎక్కడైతే నిన్న కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన గురించి అయితే చేశారో ఆ భూమి పంచాయతీకి సంబంధించింది పంచాయతీ బిల్డింగ్ సంబంధించింది కాదు. మాకు గతంలో మాజీ ఎమ్మెల్యే గారు కల్పే హర్షన్ నాయక్ గారి ఆధ్వర్యంలో మాకు
రెవెన్యూ ద్వారా మాకు 5 గుంటల భూమిని ఇవ్వడం జరిగింది. దాంట్లో తూర్పు వచ్చేసి ప్రభుత్వ భూమి, ఉత్తరం వచ్చేసి ప్రభుత్వ భూమి, దక్షిణం వచ్చేసి వెజిటబుల్ మార్కెటు, పడమర వచ్చేసి సీసీ రోడ్డు. ఈ హద్దులు గల భూమిని మాకు కేటాయించడం జరిగింది. మేము నిన్న వచ్చి సెక్రటరీ గారిని అడగడం జరిగింది. అమ్మ ఇది మరి మాకు పంచాయతీ బిల్డింగ్ మాకు ఇక్కడ చూపించారు కదా, మరి ఇక్కడ ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నా అంటున్నారు, సెక్రటరీ గారు ఏంటమ్మా అంటే నాకు తెలియదండి, నాకు ఇక్కడే చేయమంటున్నారు అని అనడం జరిగింది. నేను సర్పంచ్ గారిని కూడా అడగడం జరిగింది. అడిగితే లేదన్నయ్య అక్కడ కుదరదు, ఇక్కడే చేయాలని అన్నారు. లేదమ్మా మరి అక్కడ చేస్తే రేపటి రోజు ఆ భూమి గల్లోళ్ళు వచ్చి మళ్ళీ కోర్టుకు పోయి మళ్ళీ వాళ్ళు చికాకులు చేస్తే మాకు డెవలప్మెంట్ ఆగిపోద్ది. పంచాయతీ బిల్డింగ్ మళ్ళీ మాకు గతంలోనే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అదేవిధంగా జరుగుద్దని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారికి విషయం తెలియకుండానే పాపం ఆయనని డైన్మాలో పెట్టి ఆయనను తీసుకొచ్చి హుటాహుటిన ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా నాకు తెలిసి తనకి ఈ విషయం తెలియదేమో నేను అనుకుంటున్నాను. ఇలాంటి సెక్రటరీలు సర్పంచులు ఉండి గౌరవ ఎమ్మెల్యే గారికి చెడు పేరు వచ్చేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. మాకు ఎక్కడైతే జాగా చూపించారో ఆ ప్రభుత్వ భూమి అది ఉంది కాబట్టి దాంట్లో మాకు పంచాయతీ బిల్డింగ్ చేయించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని నమస్కరించి చేతులు జోడించి నేను డెవలప్మెంట్ని ఆగకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. గత 7 నెలల కింద ఈ భూమి 609 భూమి గలది ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు వాళ్ళందరూ వచ్చి ఈ పంచనామా చేసి మా అందరితోటి గాజీ గారు, నిమ్మల రాములు గారు, శంకర్ గారు, అరకాల రాజయ్య గారు, కోటి గారు మా అందరి సమక్షంలో దీన్ని పంచనామా చేసి మా అందరి సాక్షి సంతకాలు తీసుకొని ఈ భూమిని మాకు అప్పచెప్పారండి. దయచేసి కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే గారికి దండం పెట్టి చెప్తున్నాం, ఈ భూమిని మా పంచాయతీకి డెవలప్ కొరకు మీరు దయచేసి ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.